హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈ రోజు హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. మనము పెసల గుగ్గిలు చేసుకుందామండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ రోజు మనము పెసర గుగ్గిలు చేసుకుందామండి. నేను ఈ రాత్రి నానబెట్టాను. ఇప్పుడు ఈ మనం ఇంకోసారి వాష్ చేసుకొని కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువ అవసరం లేదు, ఉట్టినే ఉడికిపోతాయి పెసలు. ఇప్పుడు ఈ మనం ఒకసారి వాష్ చేసుకుందాం. ఇంకోండి, నేను ఇదే గ్లాస్ తో తీసుకున్నాను పెసలు. మళ్ళీ ఇదే గ్లాస్ తో మనం వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఈ గ్లాస్ తో వేసుకుంటే. ఇంకోండి, నేను వడపోసాను కదా, ఇందులో వేసేస్తున్నాను కుక్కర్లో. ఇంకోండి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక విజిల్ అయితే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు, ఉట్టినే ఉడికిపోతాయి కాబట్టి పెసలు. ఒక విజిల్ పెట్టుకుందాం. చూడండి, ఒక విజిల్ పెట్టుకుంటే చాలండి, ఉడికిపోయినాయి. ఇలా ఉడికితే సరిపోద్ది. ఈ మనం వాటర్ ఏమన్నా ఉంటే దిగిపోద్ది, వడపోసుకుందాం. ఇంకోండి, పోపు వేసుకుందాం. కళాయి పోపు పెట్టాను. నేను నెయ్యి వేస్తున్నానండి. ఒక స్పూన్ నెయ్యి సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అంటే నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని నెయ్యి వేసానండి నేను. ఇంకోండి, ఒక స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి. ఒక స్పూను గుళ్ళమినపప్పు వేస్తున్నానండి. కొంచెం ఇది లైట్గా వేగాలి. కొంచెం వేగాక ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నానండి. ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇలా వేపుకుందాం మనం. ఇంకోండి, కచ్చాపిచ్చా దంచి పెట్టాను. వెల్లుల్లి వేస్తున్నాను. ఒక 7-8 వెల్లుల్లి వేసానండి. కొంచెం వేగితే చాలండి, ఇది ఎక్కువ వేవవసరం లేదు. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టానండి, అది కూడా వేసేస్తున్నాను. సన్నగా కట్ చేసి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇలా లైట్గా వేపుకుందాం మనం. ఇంకోండి, ఒక అర స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను, రుచికి సరిపోద్ది. అర స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా వేపుకుంటే చాలండి, ఎక్కువ వేగవసరం లేదు. ఉల్లిపాయ ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. వేసి కొంచెం కలుపుకుందాం. ఒక అర స్పూన్ల కారం కూడా వేస్తున్నానండి. కొంచెం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఒక అర స్పూన్ కారం వేసాం కదా, కొంచెం ఇలా కలిపేసుకుందాం. ఇంకోండి, ఇంక ఇది వేగిపోయింది. మనము పెసలు వేసేసుకుందాం. ఇంకోండి, ఇలా వేగితే చాలండి. ఇలా వేగిపోయింది కదా, మనము ఇప్పుడు పెసలు కూడా వేసేసుకుంటున్నాం. చూడండి, వేసి ఇలాగా మొత్తం పోపు అంతా కలిసి ఇలా కలుపుకోవాలండి. ఇంకోండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇంక ఇందులో మనం ఏం వేయవసరం లేదండి. గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏం వేయవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. ఇంకోండి, 2 నిమిషాలు అయిపోయింది కదా, మనము కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నానండి. వేసి కొంచెం కలుపుకుందాం మనం. ఇంకోండి, ఇలా మొత్తంగా కలిసిపోయింది కదా, కొంచెం నిమ్మరసం వేద్దామండి. చాలా బాగుంటుంది టేస్ట్ అలా అయితే, అందుకని నేను కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. ఒక ఆపు చెక్క తీసుకున్నానండి, వేసాను. వేసి ఇంక ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. మనము హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను, సర్వ్ చేసుకుందాం.